పొయ్యి మీద ఉడుకుచున్న సొరచేప, ఉడకడానికి నీకు ఇంతసేపా? నా మామ వస్తాడు, నా కాకలి అంటాడు, నంచుకోను నా సేపేదంటాడు. మరి ఒక మంచి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మీకు రోజు చూపిస్తాను. మరి వీడియో లోపలికి వెళ్దామా? నేను ఇక్కడ 900 గ్రాముల చేపలు తీసుకున్నాను. మీరు ఏ చేప అయినా తీసుకోవచ్చు ఫ్రైకి తగ్గట్టుగా, సరేనా? అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, ఉప్పు సరిపడినంత, ఒక ఫుల్ లెమన్ జ్యూసు. మరి అందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని 1.5 ఇంచి అల్లము, 5 వెల్లుల్లిపాయలు, 7 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1.5 చేతి ఫుల్లుగా కొత్తిమీర మొత్తం వేసుకొని మిక్సీలో మెత్తగా రుబ్బేసుకొని ఆ మిశ్రమాన్నంతా మీ చేపలకు పట్టించండి. చూసారా? ఇలాగా ప్రతి ముక్కకి బాగా పట్టించి 1 గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 7 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క చేప ముక్కని పక్కనగా వేసుకోండి. కొంచెం మసాలాని ఇలాగా పైన దట్టించండి, సరేనా? ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని అవసరపడి తిప్పకూడదు, సరేనా? అందులోకి ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. ఫ్లేమ్ అన్ని పక్కల బాగా రావాలి, సరేనా? ఇప్పుడు చేప ముక్కల్ని మెల్లిగా మరుపక్కకి తిప్పుకోండి. ఒక్కొక్క పక్క 7 నుంచి 8 నిమిషాల వరకు బాగా వేగనివ్వండి, సరేనా? మీ చేప ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్కి రావాలన్నమాట. మసాలా కొంచెం ప్యాన్కి అంటుకుంటుంది, దానివల్ల మెల్లిగా తిప్పుకోండి, సరేనా? ఈ చేప ముక్కల్ని వేడి పప్పుచారులో వేసుకొని తింటూ ఉంటే దిమ్మ తిరగవలసిందే. ఈ చేపల ఫ్రైకి మీరు మీ కుటుంబ సభ్యులు ఫిదా అవ్వవలసిందే. మరి ఈ ఫిష్ ఫ్రై ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్స్ బాక్స్లో మీ కమెంట్స్ని పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.